ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను నేను నప్పు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీ సామ్రాజ్యం వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, సండాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా లేదు, మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పలా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. అమ్మా సైకిల్ మందే. దీనొచ్చేంత తగలయ్యా. నా సైకిల్ క్రాపులు వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదా బొజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే, ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగా. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి, దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా, చేసుకో. కదంబ ఇవ్వమంటారా, చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి, 2, 3, 4, 5, 6. రాంగ్ కౌంటింగ్. పోరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డులాగా మాకు అడ్డం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజలు తీయాలి? అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా? ఓనర్ కూడా కూర్చునే పనిచేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పనిచేస్తారు. 7, 8, 9, 10. ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే. వెళ్ళండి. సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షరం మొక్కలకి క్లీనర్ని కాక ఓనర్ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా?
గారు 10 ఏళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. ఎప్పుడైనా జీతం పెంచమని అడిగానా? అందుకేగా నువ్వు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు. అమ్మా ఏంటి అంతగా షాక్ అయ్యావు? ఈ షాక్ ఎక్కడిది కదమ్మా, అక్కడిది. అమ్మో రహీం మనుషులు. ఇదే మంచి టైం, పిస్టల్ తీ, అందరినీ షూట్ చేసి పడేస్తాను. మామా ఈ పిచ్చిదానికి పిస్టల్ ఇచ్చావంటే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తాం. సారీ అమ్మా, పిస్టల్ తేలేదు. పోనీయండి అమ్మా, వాళ్ళు పెళ్ళాం పెట్లు మీ పేరు చెప్పుకుని బతికిపోతారు. బ్రతికిపోయారు. ఈ టైంలో బ్రాండ్ గారు మీ పక్కన ఉంటే బేబత్సం జరిగేది. అవును, బ్రాండ్ కనబడడం లేదంటే. ఆయన ఎక్కడికి పోతాడమ్మా? శాటిలైట్ నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఈ మూన్ లైట్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏంట్రా 2 రోజులుగా అప్పట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకెళ్ళాను. వెళ్ళే ముందు మొక్క చెవినేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంతా కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం. కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. తీసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అంటే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయన ఏ కులం అండి? మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అండి మా కులంలోనూ గొప్పళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శానియత వలరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతారా నువ్వు? పరాయాల ముందు మా కులపాళ్ళు లోకి తిట్టరా? నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళు నేను తిడితే ఏంట్రా, మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మా మన కులం పోరేంటో చూపిద్దాం. మన వాళ్ళు అందరూ రండిరా. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు. మరి ప్యాంట్ నికాలో ప్రభు. అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి, కుష్పూర్ పిలవండి అని బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ.
రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శుభం. అంజలి అనకొండ అన్నం కొండగారు. ఎస్ కమ్ ఇన్. అన్నం కొండగారు. అన్నం కొండగారు నమస్కారం. డోంట్ సే అన్నం కొండ గారు, సే అనకొండ. అనకొండ అనాలరా కంట్రీ ఫ్రూట్స్. మిమ్మల్ని సార్. షట్ అప్. సార్ 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 ఆ. మీ పాముతో కొంచెం పని పడింది సార్. పామా? ఆ. డోంట్ సే పాము. ఇట్ ఈస్ నాట్ పాము, ఇట్ ఈస్ ముప్పాగున. ఇది ఎక్కడ గున్న పామురా సార్? మీ ముప్పాగున డేట్స్ కావాలి సార్. యు మీన్ కాల్ షీట్స్? అవును సార్. ఓకే. 21st హాలీవుడ్. హాలీవుడ్ లో కూడా పాములు పడతారా సార్? లేదు, కప్పలు పడతారు. చింగిడి బుంగిడి. నీకెందుకురా? ఊరికనే తెలుసుకుందామని. 22nd జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా ముప్పాగునాన్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో. 23rd బొంబాయిలో బట్టల షాప్ ఓపెనింగ్. అంటే మన పాము సారీ సార్ మన ముప్పకున రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తుందా సార్? నో, రిబ్బన్ మీద కాటేస్తుంది. అమ్మో. 24th 25th 26th పోలాండ్. 27th 28th 29th 30th హాలాండ్. No. నో కాల్ షీట్స్. ఇదేం బిజీనైనా ఏదో ఒకలా అడ్జస్ట్ చేయండి సార్. అనకొండ. డోంట్ ఫియర్. 1 minute. మందు ఇవ్వాలి కదా, ఇస్తాను. సార్ మన ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం. అన్నం కొండగా ఏకంగా మందే ఇస్తున్నారు. ఏమంటే నాకు సోడా వద్దు, అంత అయిసేయండి. మందు నీకు కాదు, నా ముప్పాగు నాకి. Come on. How ముప్పాగునా? Yes, love. Very good. సార్ సార్ మీరు ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే ఓకే ఓకే. వాట్స్ అవర్ వర్క్? ఏంటి మీ పని? సార్ జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు. వాడికి ఓ పాము హెల్ప్ చేస్తుంది. వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి. Oh, it's very costly affair. Per hour 10,000. గంటకు 10,000. 5-star హోటల్లో అకామిడేషన్, డైలీ 2 స్కాచ్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్ 100 బాయిల్డ్ ఎగ్స్, 100 ఉడకబెట్టిన గుడ్లు, లంచ్ ఫ్రాగ్స్ పలావ్, ముంగిస మటన్, డిన్నర్ చికెన్ మంచూరియా, గద్ద ఫ్రై. ఇష్టమైతే అగ్రిమెంట్, లేకపోతే గెట్ అవుట్. మీ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాం, కానీ వాడిని అర్జెంట్ గా పట్టియాలి సార్. ఓకే ఓకే. ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్. గుడ్డ ముక్క కావాలి. 1 minute. నాట్ దట్ ఇడియట్. అది కాదు, ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి. అర్థమైందా? తెస్తాం. ఓకే ఓకే సార్. గెట్ అవుట్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం